మంచిగా చేస్తున్నాం అండి. నేను మాచల్ నియోజకవర్గంలో వాలంటీర్ని. మీరు వాలంటీర్గా నగదు బహుమతి ఏమైనా స్వీకరించారా? మీరు స్వీకరించామండి. ఇచ్చారు కదా, తీసుకున్నారా మీరు? అంటే ఎలాగా మేము సేవ చేసిన తీసుకున్నాం అనుకుంటున్నారా? అవి తీసుకున్నాం. 4 సంవత్సరాల నుంచి తీసుకున్నాం. ఇప్పుడు 5వ సారి ఈ కార్యక్రమం తీసుకోబోతున్నా అని చెప్పగలను నేను. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తులో జరుగుతుంది, దీని గురించి మీ మాటల్లో చెప్పండి. ఇంకా విజయవంతం జరిగింది. ఈసారి కూడా విజయవంతం జరిగింది. వచ్చేది మా జగనన్నే, ఎవరు రారు. అది పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఒక లాస్ట్ అవకాశం ఇది అని అంటున్నారు. మంచి పాయింట్ అండి. అన్నా మంచి పాయింట్ అడిగింది మేడం గారు. ఇప్పుడు మా నియోజకవర్గం మాచల్ నియోజకవర్గం, మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, మా క్యాండిడేట్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన జనసేన తరఫున అభ్యర్థి ఎవరో చూపెట్టమని మేము ఓట్లేస్తాం. అది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎంత చేశారో మాకు తెలుసు. మళ్ళీ 2024 ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మేమే గెలిపించుకుంటాం. భారీ మెజార్టీ మంత్రిగా పోతున్నారు. లాస్ట్ ఇంకా జగన్ గారు దిగిపోతారు అంటున్నారు జనాలు చాలా మంది. లాస్ట్ మాకు కాదు, వాళ్ళకి ఇయే లాస్ట్ మేడం, మాకేం కాదు. కార్యక్రమం గురించి మీ మాటల్లో చెప్పండి మేడం. ఇలాంటి ముందు రోజులు ఇంకా బాగా జరగాలని, 10 మందికి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం. మా జగనన్న సీఎం ఇంకా 35 ఏళ్ళు క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేడం. అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రయత్నాలు ఎంతవరకు గెలుస్తాయి అని మీరు అనుకుంటున్నారు మేడం? మా జగనన్నే గెలుస్తాడు, మళ్ళీ వస్తాడు. జగనన్న గెలుస్తాడు, రావాలి జగనన్న. ఎన్ని పథకాలు అందుతున్నాయి మీకు? అన్ని పథకాలు అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుందంటారు? వాలంటీర్ మాకు బాగానే చేస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. జగనన్న రావాలి, గెలవాలి జగనన్న. ఈ కార్యక్రమం